నేను మనం చిన్నప్పుడు చూసిన సింగిల్ స్క్రీన్ థియేటర్లు మొత్తం క్లోజ్ అయిపోతున్నాయి. ఇది ఎక్కడి వరకు వెళ్ళబోతుంది? ఫైనల్గా థియేటర్ చూసేది, లేకపోతే ఇంకా ఇండస్ట్రీకి అది ఒక మూలం కదా. అంటే ఇక ఆ వరల్డ్ అప్డేట్ అయ్యే ప్రాసెస్ లో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. సో మనం చిన్నప్పటికి ఇప్పటికి చాలా థియేటర్కల్ సిస్టమ్ మారిపోయింది. ఫ్యూచర్ లో కూడా మారుద్ది. మారిన వాటికి తగ్గట్టుగా మనం ప్రయాణం చేయడం తప్ప ఆప్షన్ లేదు. రైట్. అంటే టికెట్ ధరలు ఇవన్నీ కూడా కారణంగా చూపుతున్నారు. పెద్ద ఫిలిమ్స్ కి టికెట్ ప్రైసెస్ ఉన్నాయండి. అవి కూడా అంటే అంత ప్రైసెస్ లో ఆడియన్స్ అనే వాళ్ళు వెళ్తున్నారు కదా, వెళ్ళే వాళ్ళ ఆప్షన్ బట్టే ఉంటుంది. హైకోర్టు కూడా మొన్న అదే కదా, సినిమాని బట్టి ప్రైసెస్ ఉంటున్నాయి. ఇంకా వాళ్ళు మరి బడ్జెట్స్ అంత హై బడ్జెట్స్ తీసినప్పుడు ఓకే. అంటే హీరోల రెమ్యునరేషన్స్ తగ్గించుకోవాలి కదా అనేది కూడా కొందరు అంటున్నది. అది ఇండివిజువల్ డెసిషన్స్ అండి. మనం చెప్తే ఇప్పుడు నేను వచ్చి గొంతెత్తి అరిచిన ఇంకోరేం చేసినా ఇది మారవు. అంటే ఎవరి ఇండివిజువల్ ప్రాజెక్ట్, ఎవరి ఇండివిజువల్ డెసిషన్ వాళ్ళది. అది వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి బెటర్. ఏ ఫిల్మ్ కి తగ్గ వాళ్ళు డిసైడ్ చేసుకుంటే బెటర్. సార్, ఇప్పుడు సంక్రాంతి సినిమాల్లో రాజా సాబ్ కి మిక్సీ టాక్ వచ్చింది. దానిపై మీ కామెంట్ ఏంటి సార్? సినిమా నేను ఇంకా చూడలేదండి. నేను చూస్తాను. మారుతి ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ నాకు. అవును, ఆయన చెప్పారు సార్. సో పెద్ద హీరో సినిమాలు ఫెస్టివల్ కాబట్టి రెస్పెక్ట్ ఆఫ్ టాక్ కలెక్షన్స్, రెవెన్యూస్ వచ్చేస్తాయండి. ఓకే. సో నేను ఇంకా సినిమా చూడలా. సో ఏ సినిమాకైనా ఈ రోజుల్లో మిక్స్డ్ టాక్ అనేది కామన్. ఓకే. సో బెస్ట్ టాక్ అనేది తర్వాత ఆడియన్స్ డిసైడ్ చేస్తారు 2-3 రోజుల తర్వాత. ఓకే. సో చూడాలి కమింగ్ 2-3 days లో సినిమా పెర్ఫార్మెన్స్ బట్టి దెన్ విల్ గెట్ టు నో. ఓకే. కానీ ఇప్పుడు రివ్యూలకు సంబంధించి కూడా హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఒక సినిమా ఇంత కష్టపడి తీసి ఇంత బెస్ట్ గా చేసిన తర్వాత తప్పుడు రివ్యూలు రాయడం పైన ఒక రచ్చ నడుస్తుంది. దానిపై మీ కామెంట్ ఏంటి సార్? అది వేస్ట్ ఆఫ్ టైం అండి. ఎందుకంటే రివ్యూస్ అనేవి సినిమా కంటెంట్ కానీ సినిమా ఆడియన్స్ కానీ ఆపలేవు. సో రివ్యూస్ వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్. సో వాళ్ళు ఇచ్చుకుంటారు, వాళ్ళు రాస్తారు. బట్ సినిమా బాగుంటే ఆడియన్స్ వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళి చూసి వస్తారండి. కాబట్టి వెళ్ళి ఊరికే ప్రతి రివ్యూని మనం భూతద్దంలో చూడటం కంటే ఓకే వాళ్ళ ఒపీనియన్, ఇండివిజువల్ ఒపీనియన్ చెప్పి వదిలేసి మన సక్సెస్ ని, మన సినిమాని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం బెటర్. సో సినిమా బాగుంటే థియేటర్కి ఆడియన్స్ రాకుండా ఉండడండి. రైట్. అదైతే ఫ్యాక్ట్. అది చిన్న సినిమా అయినా, వెరీ స్మాల్ ఫిల్మ్ అయినా, వెరీ బిగ్ ఫిల్మ్ అయినా, సినిమా బాగుందంటే మౌత్ టాక్ ద్వారా వెళ్ళైనా, మీడియా వాళ్ళు టీవీ ఛానల్స్ ద్వారా ఓదరగొట్టేసైనా ఆడియన్స్ థియేటర్కి తీసుకొచ్చేస్తారు. కాబట్టి ఆ ప్రాబ్లం రివ్యూస్ ని సినిమాలను చంపుతాయి అనేది నేనైతే నమ్మనండి. కాకపోతే మన మెంటల్ పీస్ ఎఫెక్ట్ అవుద్ది. అదే మన సినిమా గురించి ఎందుకు బాగా రాయలేదు అని ఒక చిన్న లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది తప్ప బట్ ఇట్ వోంట్ ఎఫెక్ట్ మూవీ అండి. ఓకే. అంటే కొందరు రివ్యూస్ మీద కూడా బేస్ అవుతున్నారు సార్, నేను గమనించాను. రివ్యూస్ బాగోలేదు అందుకే మేము వెళ్ళట్లేదు అని. వెరీ మైనర్ పర్సెంట్, చాలా లెస్ పర్సెంటేజ్. ఓకే. వెరీ లెస్ పర్సెంటేజ్. చాలా మంది ఇప్పుడు ఉన్న దాని ప్రకారం వాట్సాప్ గ్రూప్స్ వచ్చేసినాయి. ఒక గబుక్కున ఒక సినిమా చూసి వచ్చి గ్రూప్ లో పెట్టేస్తారు, ఈ సినిమా చూస్తే చాలా బాగుందని. ఆటోమేటిక్ ఇంకొకరు కదులుతారు. దాని ట్రైలర్ చూస్తే ఆడియన్కి ఒక ఒపీనియన్ ఉంటుంది. సినిమాకి వెళ్ళి చూసాక అది స్ప్రెడ్ అయిపోతుంది టాక్. మౌత్ టాక్ మించిన పెద్ద రివ్యూ ప్రపంచం లేదు. సో ఎన్ని రివ్యూలు వచ్చినా మౌత్ టాక్ అనేది సినిమాని ఇంకా బతికిస్తుంది. ఇక ముందు కూడా సినిమా బతుకుతుంది. ఓకే. ఎందుకంటే బుక్ మై షోకి హైకోర్టు డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చింది మీ సినిమాకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో రివ్యూ ఇవ్వకూడదని. అక్కడ ఏంటంటే సినిమా టికెట్లు కొనే కౌంటర్ దగ్గర రివ్యూ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. బుక్ మై షో లోపలికి వెళ్ళి టికెట్ కొనే వాళ్ళ ఉద్దేశాన్ని మార్చకూడదు. బయట మీరు ఇండివిజువల్ పేజెస్, యూట్యూబ్ ఛానల్స్ ఏమైనా చేసుకోవచ్చు కానీ